కాంగ్రెస్ పార్టీ సమగ్ర కులగణన సర్వే రిపోర్టును బహిర్గతం చేయడం జరిగింది. దాంట్లో బీసీల జనాభాను 46.2%గా నిర్ణయించడం జరిగింది. ఎంత పెద్ద దొంగలెక్కలంటే అసలు బీసీల సంఖ్యను తగ్గించి చూపడం అనేది కాంగ్రెస్ పార్టీ బీసీల మీద వ్యతిరేకతకు అదొక నిదర్శనంగా చెప్పొచ్చు. ఎందుకొరకంటే ఏదైనా చూసుకున్నా జనాభా పెరుగుతుంది కానీ తగ్గేది మాత్రం ఎక్కడ ఉండదు. సమగ్ర కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసినటువంటి సర్వేలో 52% ఉండగా ఇప్పుడు ఏకంగా 7% తగ్గించి చూపడం అనేది నిజంగా విడ్డూరంగా కనిపిస్తుంది. ఒకటే బీసీ సమాజం వల్ల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బగ్గుమన్న సందర్భాలు ఉన్నాయి. ఎందుకొరకంటే అసలు సమగ్ర కులగణన వస్తే అసలు బీసీల భవిష్యత్తు ఏంది, రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ విద్యాపరంగా కానీ రేపు భవిష్యత్తులో ఎక్కువ ఫలాలు అందుతాయనే ఉద్దేశంతో సంవత్సర కాలంగా ఎదురు చూస్తే తీరా ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రిపోర్ట్ను చూసి అవాక్కైన సందర్భాలు ఈరోజు రాష్ట్ర మొత్తంగా కనిపిస్తున్నాయి. దీనికి బీ సమాజం నుంచి కాంగ్రెస్ పార్టీ మేము ఒకటి హెచ్చరిక జారీ చేస్తున్నాం. బీహార్లో ఏదైతే కులగణన చేస్తే దాదాపు 26 సార్లు అక్కడ ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించడం జరిగింది. అదే తెలంగాణలో సమగ్ర కులగణన జరిగిన మొదలైన రోజు నుంచి ఒక్కరోజు కూడా మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమీక్షా సమావేశం నిర్వహించిన పాపన పోలేదు. అంటే దాని మీద కాంగ్రెస్ పార్టీ ఎంత చిత్తశుద్ధితో పనిచేసిందో ఈరోజు బీసీ సమాజం మొత్తం ఆలోచిస్తుంది. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీకి ఒకటి హెచ్చరిక జారీ చేస్తున్నాం. మీరు భవిష్యత్తులో రేపు జరగబోయే ఎన్నికల్లో బీసీల పక్షాన మీరు ఆలోచిస్తే రీసర్వే చేయలే. ఎందుకొరకంటే మీరు ఆఫీసులో కూర్చొని తప్పుడు నివేదికలు తీసుకొని ఈరోజు బీసీల జనాభాను 46.2% నిర్ణయించడం నిజంగా విడ్డూరంగా ఉంది. మేము ఒకటే చెప్తున్నాం ముఖ్యమంత్రి గారికి, మేము ఏదైతే ఈ సమగ్ర కులగణన రిపోర్ట్ను బేస్ చేసుకొని రేపు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మీ సొంత జిల్లా అయినటువంటి మహబూబ్నగర్ నుంచే మీకు హెచ్చరికగా చెప్తున్నాం. ప్రతి గ్రామంలో మీరు బీసీల వ్యతిరేకంగా ఏదైతే రిపోర్ట్ చేసిండ్రో ఈడబ్ల్యూఎస్లో ఏ విధంగా మోసపోతుండ్రో అనే విషయాలపై మేము ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రామాన తిరిగి మేము బీసీలను అవేర్నెస్ చేసే కార్యక్రమం మొదలుపెట్టబోతున్నాం. ఎందుకొరకంటే ఇంకా చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. మేము ఈడబ్ల్యూఎస్ కోటాతో ఎంత ఇబ్బంది పడుతున్నామో మేము గత కొన్నేళ్ళుగా మేము చేసిన పోరాటాలే తెలుస్తాయి. మేము అనుకుంటున్నాం ఈ సమగ్ర కులగణన ఓసీల కొరకే కులగణన చేసినట్లుగా అనిపిస్తుంది. ఎందుకొరకంటే అగ్రవర్ణాలు పెరుగుతారు, బీసీలు ఏమో తగ్గుతారు. ఇది చాలా స్పష్టంగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సమాజం మొత్తం చాలా నిష్టంగా పరిశీలిస్తుంది. మీకు భవిష్యత్తులో ఏదైతే రేపు మీరు మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో ఏ విధంగా అయితే బీసీల సానుభూతితో అధికారంకి వచ్చారో ఈ రిపోర్ట్తో మీరు మళ్ళీ ఈరోజు గద్దె దించేంత వరకు ఈ బీసీల పోరాటం ఆగదని ఈరోజు బీసీ సమాజం నుంచి మేము హెచ్చరిస్తున్నాం ముఖ్యమంత్రి గారికి. ఖచ్చితంగా మీరు ఏదైతే స్టాండ్ తీసుకొని ఎన్నికల హామీగా ఆ రోజు కామారెడ్డిలో చెప్పి కులగణన చేస్తామని ప్రకటించి సమగ్రంగా చేయకుండా ఈరోజు తూతు మంత్రంగా చేసి దాని నివేదికను బయటికి వేసేసి ఏదో పబ్బం గడుపుకున్నట్లుగా ఈరోజు బీసీ సమాజం మొత్తం భావిస్తుంది. మేము ఒకటే చెప్తున్నాం, మీకు ఏమైనా న్యాయపరమైన అవరోధాలు అధిగమించాలంటే 42% కోట కేంద్రంపై ఒత్తిడి తెస్తే తప్ప అది సాధ్యం కాదు. కాబట్టి అన్ని పక్షాలను కలుపుకొని పోతేనే మీరు రేపు ఆ బిల్లు పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. మేము ఒకటే ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం, రేపు జరగబో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే మీరు ఎన్నికలు నిర్వహించాలి. లేని పక్షంలో మీకు తగిన గుణపాఠం చెప్పేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ముఖ్యమంత్రి గారికి మరొకసారి మేము బీసీ సమాజం నుంచి ఖచ్చితంగా హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఎందుకొరకంటే ఈ సమగ్ర కులగణన చూసిన తర్వాత ప్రతి బీసీ బిడ్డ ఈరోజు ఆలోచించే పరిస్థితి వచ్చింది. ఎందుకొరకంటే ఎక్కడైనా అసలు చరిత్రలో ఎక్కడ చూసుకున్నా సంవత్సరానికి బీసీ పెరుగుతారు తప్ప తగ్గదు. మీ అగ్రవర్ణాల పిల్లలే కదా వేరే రాష్ట్రాలకు వేరే దేశాలకు వలస పోయి ఉద్యోగాలు చేస్తున్నది, బీసీ బిడ్డలు అయితే పోలేదు కదా. అటువంటి తరుణంలో మీ అగ్రవర్ణాలదేమో పెరుగుతుంది, బీసీలదేమో తగ్గుతుంది. దీనిపైన మేము స్పష్టంగా రేపు ముందరికి వెళ్తాం. మేము ఒకటే రాష్ట్రంలో ఉన్న పార్టీలకు అతీతంగా అందరి ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ఎంపీలను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు ఈ కాంగ్రెస్ పార్టీ అయితే సమగ్ర కులగణన రిపోర్ట్లో బీసీలకు జరిగిన అన్యాయంపై మీరు పార్టీలకు అతీతంగా జెండాలను పక్కన పెట్టి బీసీ ఎజెండాతో ముందుకెళ్ళి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీయవలసిన సందర్భం ఆసన్నమైంది. ఎందుకొరకంటే రేపు మీరు లోకల్ బాడీస్లో బీసీల దగ్గరికి వస్తే రేపు అది ఏ విధంగా మేము గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామో తెలుస్తుంది. కాబట్టి మీరు ఆల్ పార్టీస్లో నిమిషాలకు మేము ప్రధానంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే 21 లక్షలు తగ్గించి చూపడం అనేది అసలు చాలా విడ్డూరం. దీని మీద మీరు
ప్రభుత్వం మరొకసారి రీసర్వే చేసి దాన్ని అమలు చేస్తే బాగుందని బీసీ సమాజం మొత్తం కోరుకుంటుంది. ఇంకొకటి ప్రధానంగా మాకేమనిపిస్తుందంటే ఈ కాంగ్రెస్ కులగణన అంతా కాకి లెక్కలాగానే చూపెడుతున్నారు. ఎందుకంటే అక్కడ తగ్గించి చూపడం అనేది చరిత్ర లేదు. ఏ రాష్ట్రంలో చాలా రాష్ట్రాలు ఈరోజు దేశవ్యాప్తంగా కులగణన చేసిన సందర్భాల్లో చాలా క్లారిటీగా ముందరికి వెళ్ళిన సందర్భాలు చాలా ఉన్నాయి. మరి మీరు ఎందుకు 60 నుంచి 65% సిటీ లెవెల్లో జరిగితే గ్రామీణ స్థాయిలో ఎంతవరకు జరిగిందో మీరు ఒకసారి బేరీ చేసుకొని ముందరుకోవాలని మరొకసారి మీకు బీసీ సమాజం మొత్తం ఈరోజు చేస్తుంది. బీసీ కులగణన పేరుతో ఓసీ కులగణన చేసి ఈడబ్ల్యూఎస్ రక్షించుకునేందుకు మీరు ఒక ఎత్తుగడగా ఈరోజు కనిపిస్తుంది. ఈ విషయంలో బీసీ సమాజం మొత్తం చాలా నిశ్చితంగా గమనిస్తుంది. రేపు భవిష్యత్తులో మాత్రం మీకు గుణపాఠం తప్పదని మరొకసారి హెచ్చరిస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికలు తొందరగా నిర్వహించకుంటే చెడ్డ పేరు వస్తుందనే భయంతో ఈరోజు తూతు మంత్రంగా మీరు తొందరపడి ఈ లెక్కలు చూపించి దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరొకటి, కేంద్రంలో రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా కులగణన గురించి చర్చిస్తూ తెలంగాణది ఆదర్శంగా తీసుకోండి, ఎలా జరిగిందో చూడండి అని అతనేమో దేశవ్యాప్తంగా తిరుగుతూ చెప్తున్నాడు. అతను చెప్పేదానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఈ సర్వేకు పూర్తిగా భిన్నంగా ఉంది. కాబట్టి మీరు మీ అధిష్టానాన్ని కూడా మీరు తప్పుదో పట్టించే విధంగా ఈరోజు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పనిచేసిందని బీసీ సమాజం భావిస్తుంది. మీకు మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం, ఖచ్చితంగా సమగ్ర కులగణన రిపోర్ట్ను బహిర్గతం చేయలే. మీరు తీసుకున్న శాంపిల్స్ కానీ, మీరు తిరిగిన గ్రామాల రిపోర్టు కానీ, సిటీలో జరిగిన రిపోర్టు కానీ ఖచ్చితంగా బీసీ సమాజానికి తెలియజేయాలని బీసీ సమాజం మరోసారి డిమాండ్ చేస్తుంది.